धन्वन्तरिम् आदिदैवम् सुरासुरैः वन्दिता पादपद्मम् लोके जरा मृत्भया मृत्युनाशम् धातारम् ईशम् विविधौषधेनाम् ॐ धन्वन्तरये नमः। 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 ఈ మంత్రోచ్చారణ శ్రీ శ్రీ రామానంద స్వాముల వారి సమక్షములో మనమంతా పలకడం ఈ జన్మలో చేసేటటువంటి ఒక అదృష్టంగా మనమందరం భావించాలి. మరి అసలు మనము ఎందుకు వచ్చాము ఏమిటి అనేటటువంటి స్వాముల వారు వివరిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మనం మొట్టమొదటిసారిగా ఆరోగ్యం గురించి మనం ఆలోచిద్దాం. ఆ తర్వాత ఆధ్యాత్మికం అనేటటువంటిది. అయితే స్వామివారు ఇందాక చెప్పినప్పుడు విన్నాను. నాకు ఒక చిన్న సమస్య అంటే అనుమానం. మనము ఏ గృహానికైనా ఓపెనింగ్ ఉంది అంటే, గృహ ప్రవేశము ఉంది అని అంటే అందరినీ పిలుస్తారు కదా అమ్మా? పిలుస్తారా? పెళ్లి అయ్యేటప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో పెళ్లి ఉంది, పెళ్లి తలంబ్రాలకు రండి అని చెప్తారు. అన్నదానము మా ఇంట్లో పెడుతున్నాము, లేకపోతే ఎక్కడో పెడుతున్నాము, అందరూ రండి అని చెప్తారు. అసలు దీనికి గల కారణం ఏంటి? మనము దీనికి చాలా పెళ్లిళ్ళకు వెళ్తా ఉంటాం. అక్షంతలు ఎలా వేస్తామంటే చాలా బ్రహ్మాండంగా వేస్తాం. దాని గురించి మీరు ఎవరైనా అందరికి తెలిసినటువంటి విషయాలే మనమందరూ కూడా ఒక్కసారి స్వామివారి సంబంధంలో మనం తెలుసుకుంటూ వెళ్తాము. ఎందుకు చేస్తాం మనం చెప్పండి. ఒక్కసారి మనము పెళ్లికి వెళ్తాము, ఇంటికి వెళ్తాము, గృహప్రవేశానికి అక్షింతలు వేసుకుంటాము. ఎందుకు వేయాల్సినటువంటి అవసరం ఉంది? ఎందుకు పిలుస్తారు వాళ్ళు? మనం ఎందుకు వెళ్ళాలి? మనం వెళ్ళకపోతే అక్కడ పని జరగదా?
మరి ఎందుకు పిలుస్తుంటారు? ఏమి దాని అనుకోలేనటువంటి రహస్యం ఏమిటి? ఆశీర్వదిస్తారని ఉం? ఆశీర్వాదిస్తారు సార్. ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదాలు ఇస్తామా మంచిగా అందరిస్తే బాగుంటుందని. ఏమని ఇస్తారు అప్పుడే? సంతోషంగా ఉండే రైట్. అంతే కదా, అందరికి తెలిసినటువంటిది అయితే ఇది. ఇంకా సంతాన వృద్ధికి అందరూ మంచిగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతోనే మనం వెళ్తాం. మనం పెళ్లిళ్ళకి వెళ్తే చాలా దూరం నుంచి పీకలు తీసుకుని ఒక్కటేసారి నెత్తిన వేసేస్తాం. వేస్తాము లేదా? ఎందుకు వేస్తాము అంటే పెళ్లి బాగుండాలనా, లేకపోతే పిలిచినందుకు వచ్చినందుకు అని చెప్పేసి వేసేస్తాం. తాళ్ళు పొట్టు కట్టేటప్పటికి వేయటం, పారిపోవటం. అందుకనే పూర్వము పెద్దలు గురువులు చెప్పినటువంటి విషయం ఏమిటంటే, మానవులలో 4 రకాలైనటువంటి మానవులము మనం ఉన్నాం. ఒకరు ఉత్తమమైనటువంటి వారు, రెండవ తరగతికి చెందినటువంటి వారము మధ్య తరగతికి సంబంధించినటువంటి వారు, మూడవది అధముడు అంటే పనికి రానటువంటి వాడు, అజ్ఞాని, నాలుగవ వాడు మూర్ఖుడు. దీని గురించి కొద్ది వివరణ చేసుకుంటూ అక్షింతలకి వెళ్తాం. ఉత్తముడు అంటే ఎలా ఉంటాడు? ఉత్తముడు అంటే దాదాపు తన పని తాను చేసుకుంటూ ఈ జన్మకు వచ్చినందుకు దైవ కార్యాలు, శుభకార్యాలు, నిత్య కార్యక్రమాలు, యజ్ఞ హోమాలు ఇవన్నీ చేస్తూ తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే అతని ఉండేటటువంటి ఆశ ఏమిటంటే, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా బాగుండాలి, నాలో ఉండేటటువంటి దైవత్వానికి నేను నా లక్ష్యానికి వెళ్ళాలి అనేటటువంటిదే ఉత్తముని యొక్క లక్షణం. అటువంటి ఉత్తమునికి కోపం వస్తే క్షణకాలంలో ఉంటుంది. కోపము వస్తే ఎలా ఉంటుందంటే క్షణకాలంలో వస్తుంది. అప్పుడప్పుడే తింటారు, ఆ తర్వాత అరే ఎందుకు తిట్టాను వాళ్ళని, తిట్టాల్సినటువంటి అవసరం నాకు లేదు, అరే అతని మనసును నేను చాలా గాయపరిచాను అని తనంతకు తానుగా వెళ్ళి ఆ ఉత్తముడు, మూర్ఖుడు కానీ అధములు కానీ ఎవరైనా సరే వారితో మళ్ళీ సఖ్యత కుదుర్చుకుంటాడు. తిరిగి నేను ఇలా అనడంలో నాలో ఒక మాయ అనేటటువంటిది కప్పివేసింది కాబట్టి నేను ఇలా అన్నాను, ఇది రాక్షసమైనటువంటి స్వభావము, భావము నాలో ఉన్నది అని చెప్పి ఆలోచన చేస్తారు. ఎలా ఉంటుంది అంటే, మామూలుగా గడ్డి, ఊబగడ్డి బాగా ఎంతో కుప్పలు కుప్పలుగా ఉన్నప్పుడు ఆ గుబులు అలా వేస్తే ఏమవుతుంది, గంట సమయం కూడా పట్టదు, 1 నిమిష కాలంలో మొత్తము కాలిపోయి బూడిదలాగా తయారైపోయేటటువంటి గుణ స్వభావము కలిగి ఉంటాడు ఉత్తముడు. అతనికి రాగద్వేషాలు ఏమి ఉండవు. మాయ కప్పబడింది, నేను ఎందుకన్నాను అని చెప్పేసి ఆలోచిస్తూ తన ఎరుకతో శాంతి వహిస్తాడు. అంతకుముందు అశాంతిగా ఉండేటటువంటి వాడు శాంతిగా ఉంటాడు. మరి అతని యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, ప్రయోజనము తాను దార్శనికుడిగా అంటే మార్గాన్ని చూపించేటటువంటి
వ్యక్తిగా ఉంటాడు. అతనిలో భావం ఎప్పుడు కూడా నాకు ఈ జన్మ లభించింది అని అంటే వీళ్ళందరితో సంబంధం కలిగి ఉన్నాము అనేటటువంటి భావనతోనే ఉంటాడు. పరోపకారం మిదం శరీరం అనేటటువంటి తత్వజ్ఞానములో ఉంటాడు ఆ వ్యక్తి. మరి మనుషులు ఎలా ఉంటాడు అంటే ఉత్తముడు తాను సంపాదించినటువంటి సంపదనలో తాను తింటూ ఇతరులకు పెడతాను. రెండవ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రము అంటే ఇది మన మానవులలో ఉండేటటువంటి 4 రకాలుగా ఉన్నాయి అని చెప్పేసి మనం వివరణ చేసుకుంటూ వెళ్దాం. మనం ఏ జాతి సంబంధించినటువంటి వాళ్ళం అసలు మనం దీంట్లో మనమే గుర్తించుకోవడానికి అంతే. మరి రెండవ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తులకు మనం ఎవరయ్యా అంటే మధ్యమ తరగతి. అంటే అటు ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉండవు, ఇటు చెడు లక్షణాలు కూడా ఉండకుండా మధ్యన ఊగిసలాడుతూ ఉంటాడు. వాడిని అటు మంచోడు అన్నారు, ఇటు చెడ్డోడు అన్నారు. ఎవరినైనా అంటే ఆడవాళ్ళైతే ఆయన అటులే ఇటులే మధ్యన ఊగిస్తూనే ఉంటాడు. అయితే వాళ్ళకి ఎలా ఉంటది? రెండవ మధ్యమ తరగతి చెందినటువంటి వాళ్ళకి కోపము ఒక్క రోజు ఉంటుంది. మధ్య తరగతి కలిగినటువంటి వాళ్ళకు ఒక్క రోజు ఉంటుంది కోపం ఏమైనా వచ్చింది. ఆ తరువాత వాళ్ళలో అసూయ ద్వేషాలు ఏవి ఉండినా తన సంపాదన ఇతరులకి వద్దు, ఇతరులది మాకు వద్దు, మాది మాదే వాళ్ళది వాళ్ళదే అంతే. అటు చెడు చేసేది లేదు, ఇటు మంచి చేసేది లేదు, ఊక ఉంటారు. అంటే దీనివల్ల ఏం ప్రయోజనము? విషయం ఏం చేస్తే తన ఇంటిని తాను మాత్రం చూసుకుంటాడు. తనకు కష్టాలు వచ్చినప్పుడు మాత్రము ఇతరులు ఎవరు సహాయం చేయరు. ఆ రోజు పశ్చాత్తాపడమే. అంటే జన్మతః ఇలాంటి తరగతి సంబంధించినటువంటి జన్మ మనకు ఎందుకు వచ్చింది అంటే మాయ కప్పబడి ఉంది కాబట్టి, గత జన్మ స్మృతులు మనకు కలిగి ఉన్నాయి కాబట్టి ఆ విధమైనటువంటి లోభితత్వంతో జీవనం చేస్తూ ఉంటాం మనమంతా. రెండవ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు అటు కీర్తి అవసరం లేదు, ఇటు అపకీర్తి అవసరం లేదు, మధ్యస్థంగా ఉంటూ తనకు మాయ కప్పబడి అశాంతితో జీవిస్తూ ఈ విధంగా కాలం గడుపుతూ ఉంటాడు. అయితే తన జన్మ ఏమి అంటే గత జన్మ స్మృతి వలన జ్ఞానోదయం లేక, ఎరుక లేక, ఎటు సంబంధం లేక అశాంతితో ఒక రోజంతా జీవిస్తూ తర్వాత మళ్ళీ మమేకమై కాలం గడిపేటటువంటి వ్యక్తులు వీళ్ళు రెండవ తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు. కొంత అసూయ ఉండొచ్చు, పెద్దగా ద్రోహం చేసేటటువంటి చింతన ఉండదు. ఏమైనా మాకు తెలిసినటువంటి విషయాలే మళ్ళీ చెప్పడమేమో అని అనుకోవచ్చు, కానీ ఇది మనం జ్ఞప్తి చేసుకుంటూ ముందుకు వెళ్తామని. మరి ఈ ఎరుకతో అతనికి ఒక రోజు అంతా కూడా కోపముతో ఉన్నప్పుడు మాయా అనేటటువంటిది అర్థం కావడానికి ఒక టైం అంటే ఒక రోజు కాలం పట్టింది. తర్వాత జ్ఞానోదయం జరిగిన తర్వాత తన జీవితాన్ని అలాగా కొనసాగిస్తూ వచ్చాడు. అదేవిధంగా మూడవ తరగతికి సంబంధించినటువంటి వాడు అధముడు. అంటే ఒక రకంగా అజ్ఞాని అంటారు. జ్ఞానము అన్నీ ఉంటాయి, పైన ఉత్తమ లక్షణాలు తెలుసు, మధ్యమ తరగతి లక్షణాలు తెలుసు. అజ్ఞానము అంటే తాను ఏది అయితే పట్టుకుంటాడో
ఏదైతే మంచి అనుకుంటాడో దాని వెంటనే పోతూనే ఉంటాడు. అతని యొక్క కోపము ఒక నెల రోజుల పాటు ఉంటుంది అజ్ఞానికి. ఆ అజ్ఞాని ఏం చేస్తాడు? ఇతరుల యొక్క ఆస్తులను, ఇతరుల యొక్క గౌరవాలను ఏవి అతనికి నచ్చవు. చెడుపు చేయటమే తన లక్ష్యంగా భావిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ అతనికి భక్తి అనేటటువంటిది ఏ మేర ఉంటుంది అంటే, తనకు మాయ కప్పబడింది కాబట్టి జ్ఞానం అనేటటువంటి ఎరుక ఉండదు. తన జన్మ అలాగా బాధలు పడుతూ కొంతకాలాన్ని వెళ్ళబుచ్చుతూ అసహ్యమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటారు. 3వ తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు. 4వ తరగతికి సంబంధించినటువంటి వ్యక్తి మూర్ఖుడు. అంటే ఏది చెప్పినా వినడు, అన్నీ తెలుసు కానీ ఏమి తెలియనట్టు నటిస్తూ మొండి వైఖరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు జన్మలో మార్పు రాదు. కాబట్టి 4 రకాలైనటువంటి మనం మనుషులుగా ఉన్నాము. ఈ 4 రకాలైనటువంటి పద్ధతులు శ్రీ కృష్ణ పరమాత్ముడు చెప్తారు. చతుర్విధ భజంతే మాం అనేటటువంటి శ్లోకములో చతుర్విధ భజంతే మాం సుకృతో అర్జున ఆర్తో జిజ్ఞాసురాతో జ్ఞానీ చ భరతర్షభ. ఈ నలుగురిలో కూడా నన్ను తలుచుకునేటటువంటి భక్తులు ఉన్నారు. ఎప్పుడు అంటే ఆపదలు వచ్చినప్పుడు నన్ను కలుస్తారు. అప్పుడు ఆపదలు వచ్చినప్పుడు గురువుని ఆశ్రయిస్తారు, దేవాలయాలను ఆశ్రయిస్తారు, సమస్త తీర్థయాత్రలను ఆశ్రయిస్తారు. ఏదైనా జబ్బు వచ్చింది అని అంటే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఏమైనా ఇబ్బంది వచ్చింది అని అంటే దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు టెంకాయ, ఆరతి కర్పూరం, అరటి పండ్లు పట్టుకొని స్వామి దగ్గర పోయి లంచం అడిగి మనం సమస్య క్లియర్ చేస్తాడు అని చెప్పేసి ఆపదల మొక్కలవాడ గోయిందా గోయింది అనుకుంటా తిరగరాని చోట్లకంతా తిరుగుతూనే ఉంటాం. గురువు గారు చెప్పినటువంటిది మతికి రాదు. ఎందుకంటే ఆపదలు అలా వచ్చింటాయి. ఈ క్షణము వరకు కలుస్తూనే ఉండాల్సినటువంటిది. ఎందుకంటే ఆయన కలిస్తే ఆపదలో ఉన్నప్పుడు తప్పిస్తాడు. ఆపద తప్పిన తర్వాత క్షణకాలంలో మళ్ళీ మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే రెండవ వ్యక్తి జిజ్ఞాస కలిగినటువంటి వాళ్ళు, అంటే జ్ఞానాన్ని సంపాదించాలి అనుకునేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వేద అధ్యయనాలను, శాస్త్రాలను, గురువులను, ఆశ్రమాలను అన్నిటినీ సందర్శిస్తూనే ఉంటారు. ప్రతిసారి అనుమానమే రేకెత్తిస్తుంటారు. ఏ శాస్త్రం చదివితే, భగవద్గీత చదివినా, పురాణం చదివినా, బైబిల్ చదివినా, ఆశ్రమాల దగ్గరికి వెళ్ళినా, గురువుల దగ్గరికి వెళ్ళినా, ఇది ఈ రామాయణంలో చదివిన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదివి 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 తనకు సమస్యాత్మకంగా సమస్యల చురుకులో ఉంటాడు. ఏమిటే జిజ్ఞాస అతనికి తెలుసుకోవాలా. మాయ ఏమిటో ఎరుక ఏమిటో తెలియకుండా ఇది సత్యమా అసత్యమా, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే
మాకెందుకు కనపడు, మేము తపస్సు చేస్తూనే ఉంటాము ఎందుకు కనపడు, మేము ధ్యానం చేస్తూనే ఉంటాం కనపడు, టెంకాయలు 1000 టెంకాయలు కొట్టేసినా కనపడలేదు, వాళ్ళకేం కనపడినాడు ఇలా కనపడు. ఈ అనుమానంతోనే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. మరి సపరేటుగా డబ్బుల కోసమే, సంపదల కోసము, పదవుల కోసము భగవంతుణ్ణి మనము ఆరాధించేటటువంటి వాళ్ళు మూడవ తరగతికి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు భగవంతునికి గోపురం కట్టిస్తామంటాం, బంగారు నాణ్యాలు తొలగిస్తామంటాం. ఇవన్నీ చేసి భగవంతుని మనం వేడుకుంటూ ఉండేటటువంటి వాళ్ళు. అంటే వీళ్ళంతా కూడా ఏ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు మనం ఇంతకుముందు 4 తరగతుల్లో ఉండేటటువంటి వాళ్ళు. అలాగే జ్ఞాని ఎప్పుడు కూడా యోగమయములోనే ఉంటాడు. ఇలాంటి యోగ జ్ఞానాన్ని గురువులు చక్కగా అందించినప్పుడు వాటిని సాధన ద్వారా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ జన్మ దొరకడం అనేటటువంటి చాలా దుర్లభమైనటువంటిది. అందుకు ఒక చిన్న కథ చెప్తాను. దేవరాజుడు అనేటటువంటి ఒక గొప్ప మహారాజు ఆయనకు భార్య కూడా మంచి సుగుణవంతురాలు. ఎలాంటి వ్యక్తి అంటే తీసిపోకుండా ఉండేటటువంటి వాడు. రాజుకు రాణికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సంసారాన్ని చేసుకుంటూ రాజ్యాన్ని సుఖ సంతోషాలతో చేస్తూ కులకులతో ఉండేది. ఎక్కడ ఏ ప్రజలకు కూడా ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా ఆలన పాలన విషయంలో ఆనందంగా గడుపుతూ ఉండేటటువంటి తరుణంలో మనం ఆడవాళ్ళు కదా, ఇంటి సమస్యలు మనం నెత్తినేసుకుని తిరుగుతూ ఊరేగుతూ ఉంటాం అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఉండే సమస్యలు వాళ్ళు పట్టించుకునే లేదు. పక్కింటి ఆయన ఏం చేస్తుంది, ఆయన ఏం చూస్తుంది, ఇదొక్కటే మనకు అదొక్క దుర్లక్షణం ఉంటుంది. అలాగా రాజుగారికి సంతానం లేదు. ఆ నోట ఈ నోట పడి రాణిమ చెవులో పడింది. ఆమెకు బాగా మనసులో గాయమయ్యి ఆమె భర్తతో చెప్తారు, అయ్యా దేశాన్ని అంతా కూడా బిడ్డలలాగా అన్నావు, కొడుకులాగా అన్నావు, నాన్నలాగా అన్నావు, అమ్మలాగా అన్నావు, వాళ్ళందరినీ అలా చూసుకుంటూనే ఉన్నాము. అయినా మరి వీళ్ళకి ఏం ఉపయోగాలు వచ్చిందో నాకు తెలియదు, కానీ మనకు సంతానం లేదు అని గొడ్రాలు అని చెప్పేసి అంటున్నారు. నీ సంబంధించినటువంటి బిడ్డలు మరి నీవే నిర్ణయం చేసి నీవే ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోని ఆ రాణిమ్మ చెప్తే సరే సమాజానికి మనం ఏమి చెప్పినా సరిపోదు, నీకు కావలసినటువంటి కోరిక నీకు బలంగా ఉంది కాబట్టి పుత్రుని కోసం నేను తపస్సు చేస్తాను అని చెప్పి తపస్సు చేస్తాను. చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉండగా శివుణ్ణి కోరుకుంటాడు. శివుడు సాక్షాత్కరించి అతనిలో ఏ విధంగా నీవు ఇంత కఠోరమైన సత్యాన్ని సాక్షాత్కరించి అతను అడుగుతాడు, అయ్యా నీ కఠోరమైనటువంటి తపస్సుకు నేను
ప్రత్యక్షమయ్యాను, నీకేం కావాలి? నాకు నీలాంటి శక్తి కలిగినటువంటి ఒక పుత్రుడు కావాలి, ఇదే నా ఆశ. నీకు తగ్గట్టుగా ఏ ఇంచు అయినా కూడా, ఒక ఇంచు పరిమాణంలో కూడా తక్కువ శక్తిమంతుడు నాకు జన్మించకూడదు అని. అంటే నాలాగా సరి సమానస్తుడు కావాలి అంటే నేనే నీకు కావాలి, నేనే నీకు పుత్రుడిగా వస్తాను అని చెప్పి అతను అనేటువంటి రాజుకు ఒక చక్కటి పుత్రుడు జన్మిస్తాడు. అతని పేరే యాజ్ఞవల్క్యుడు. విన్నారు కదా పేరు, ఆయన పేరు. విన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి, విన్నటువంటి వాళ్ళు అవసరం. యాజ్ఞవల్క్యుడు విన్నారా? యాజ్ఞవల్క్యుడు చాలా గొప్ప అనుభవం. ఆయన జన్మించిన తర్వాత అతని అభ్యాసం అంతా కూడా నలుగురు మహానుభావుల ద్వారా వేదాలను పఠింపజేస్తారు. పైలుని యొక్క మునీశ్వరుని యొక్క శిష్యుడు భాస్కరుడు అనేటటువంటి ఆ మహాయోగ పొంగుని దగ్గర ఋగ్వేదాన్ని అభ్యాసం చేస్తాడు. అలాగే వైశంపాయనుడు తన మేనమామ గురువు అతని దగ్గర యజుర్వేదాన్ని విద్యను అభ్యసిస్తాడు. జైమిని దగ్గర సామవేదాన్ని, శ్రీ మహామునీశ్వరుని దగ్గర అధర్వణ వేదాన్ని, 4 వేదాలను పఠింపజేసి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్తాడు. అలా పెరిగి చాలా గణనీయమైనటువంటి మహిమలు కలిగినటువంటి వాడుగా వృద్ధి చెందుతూ ఉన్నటువంటి తరుణంలో జనక మహారాజు వైశంపాయనుడికి ఒక రాయబారాన్ని పంపిస్తాడు. వైశంపాయన, నేను వేరే కార్య నిమిత్తం కోసము నేను బయలుదేరాలి, నీవు వచ్చి నన్ను ఆశీర్వదించు అని వర్తమానం పంపిస్తాడు. వర్తమానం పంపిస్తే గురువు గారు, నేను రాలేను, నా శిష్యుని నేను పంపిస్తున్నాను అని ఈ యాజ్ఞవల్క్యుని శిష్యుని పంపిస్తాడు. నాయన, ఆ రాజుగారిని బాగా ఆశీర్వదించి, మనకు సర్వస్వము అతను కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది, అతని రాజ్యంలోనే మనం ఉన్నాము, అతనికి ఆశీర్వదించి రాపో నాయన అని చెప్పేసి చెప్తాడు. చెప్పితే శిష్యుడు వెంటనే బయలుదేరి రాజమందిరానికి వెళ్తాడు. రాజమందిరానికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉండేటటువంటి రాజమహల్లో ఉండేటటువంటి రక్షకులు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆపేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆనాడు పురుషులను, యోగులను ఎంతో గౌరవించేటటువంటి స్థితి ఉంది. అతడు చక్కగా రాజుగారు లేరు అని చెప్పిన ఈ శిష్యుడు బయలుదేరి తాను కూర్చునేటటువంటి సింహాసనాన్ని చూసి అత్యంతలు వేసి తిరిగి ఆశ్రమానికి వస్తాడు. వచ్చి తన గురువు గారు చెప్తాడు, స్వామి, రాజుగారు లేరు, అయినా సింహాసనానికి నేను అత్యంతలు వేసి వచ్చాను అని అన్నాడు.
అంటే లేనప్పుడు ఎత్తేసి వచ్చినావు నాయన నువ్వు. రాజు చూడాలి కదా, నీ అచ్చింతలు నీ ఆశీర్వాదం ఉండాలి కదా. నువ్వు ఇలాంటి తిక్క పనులు చేస్తావని చెప్పేసి నేను పంపవనుకుంటే నువ్వు మళ్ళీ నాకు తలకాయలో తెచ్చిపెట్టినావు అని అన్నాడు. అప్పటికి నువ్వు ఇలా అంటావని, నా విద్యాభ్యాసం నీ దగ్గర అయిపోయింది, నేను మళ్ళీ వేరే గురువు దగ్గర విద్యాభ్యాసం నేర్చుకోవడానికి నేను వెళ్తున్నాను, కాబట్టి నన్ను క్షమించు, నేను వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తారు. ఆ మరుసటి రోజు వేరే దేశానికి ఈ రాజు పోయి ఉంటాడు. తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్తాడు. తన సింహాసనాన్ని చూస్తాడు. చూసిన వెంటనే ఆ అక్షింతలు బంగారు పుష్పాలుగా విరాజిల్లుతూ సుగంధ పరిమళాలతో అంతటి మనోహరమైనటువంటి సువాసనలు వెలువడుతూ దిగ్భ్రాంతి చెందాడు. అతను వేసినటువంటి అక్షింతలు అలాగా కుర్చీలో ఉన్నాయి. దాన్ని చూసి నిర్ఘాంతపోయి, ఆ మహానుభావుడు నా నెత్తిన చేస్తే ఇంకా ఎంత ఫలప్రదము ఉండేదో, ఏమి లేనటువంటి కుర్చీ పైన చల్లిపోతేనే ఇంత జరిగింది, ఆ మహానీయుని నేను పోయి చూడాలి అని చెప్పి చక్కగా మళ్ళీ వాకౌట్ చేసి పంపిస్తాడు. నాయనా, ఆ శిష్యుని మళ్ళీ నాకు పంపించు అని. అప్పటికే ఆ శిష్యుడు వెళ్ళిపోయినాడు. ఇదంతా చూసి వైశంపాయనుడు అంటే గురువు గారు, ఆయన పంపించాను, మీరు లేనప్పుడు మీ దురదృష్టం అది, ఆయన మహాశక్తి సామాన్యుడు కాదు. అంటే అక్షింతలు అనేటటువంటివి ఎంతటి గొప్ప సంస్కృతి కలిగినటువంటిది. హృదయంలో నుంచి ఇలా పిడికిలు పట్టుకున్నాడు అని అంటే, పంచభూతాల సాక్షిగా నీకు నాకు అక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు గృహానికి నాకు ఇంకా మంచి కార్యక్రమాలకు నాకు అవినాభావన సంబంధం ఉంది. పంచభూతముల సాక్షిగా నీకు నేను వేస్తున్నాను అని చెప్పి మనసారా వేస్తేనే అవి ఫలితము లభిస్తాయి. ఇలా చల్లితే వాడు వీడు ఇద్దరు ఈ లోకంలో ప్రకృతి గమనించి వాళ్లకు ఈ 4 స్థాయిలలో, ఇందాక మనం చెప్పాం 4 రకాలైనటువంటి తరగతులలో, ఆ తరగతుల్లోనే కాకుండా ఇంకా నీచమైనటువంటి జన్మలు ఎత్తేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడైనా పెళ్లి జరుగుతుంది అంటే పిలిచినా పిలవకపోయినా అత్యంతలు చేసే అవకాశం వచ్చిందంటే వదులుకున్నాడు అంటే వాడు ఈ జన్మలో పాపి. అవినాభావ సంబంధం ఉండబట్టే కదా జరిగేది. మరి ఈయన బంగారు పుష్పాలు అలా వికసించబడ్డాయి అని అంటే దానికి ఒక కారణము కూడా లేకపోలేదు. కాబట్టి ఏమనుకోద్దండి, మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు చల్లింది ఎవరు చెప్పింది ఎవరు అరవై ఒక్కసారి వెళ్ళండి. ఇప్పుడే మర్చిపోయినారు కొంతమంది. అమ్మా, ఇప్పుడు రాజుగారి కుర్చీపైకి అత్యంతలు చల్లటానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? అమ్మా, మీరు చేతులెత్తిన వాళ్ళు చెప్పండి. పేరు అంటే నోరు తిరగకపోయినట్టు స్వామినాడు స్వామి ఎవరు? యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడు గుర్తు పెట్టుకోండమ్మా. అలా గురువు ఎవరు? అతనిని గురించి ప్రతిసారి చెప్పుకుంటే జన్మ ధన్యమవుతుంది. పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. క్షణకాలంలో మోక్షాన్ని. అదే ప్రతి రోజు తెల్లవారుజామున 4 నుంచి 5 లోపల 11 సార్లు యాజ్ఞవల్క్యుని నుంచి మాట అనుకుంటే కూడా చెప్పండి.
ఇప్పుడు యజ్ఞాలు చేస్తారు కదా, ఇక్కడ కూడా యజ్ఞాలు చేసినారు, పెళ్లి చేస్తారు కదా, పుణ్య కార్యక్రమాలు చేస్తారు కదా. చేసేటప్పుడు భావనలోకి ఒక జలసి ఉంటుందండి. ఒక హోమము, ఒక యజ్ఞము పరిపూర్ణము కావాలి అని అంటే అతని నామాన్ని ఉచ్చరించకపోతే విఫలము, ఫలితమే రాదు. ఇది గ్యారెంటీ. అందుకనే పాపరోళ్ళు ఏమంటారు తెలుసా, మనకన్నీ చేస్తూ చేస్తూ ఒక్కోసారి మనం ఎవరైనా తెలిసిన వాడు ఉంటే ఒక్కసారి అంటాడు, వినపడి శ్రీ యాజ్ఞవల్కీశ్వరాయ నమః అని చెప్పేసి చెప్తాడు. నమస్కృత్యం యాజ్ఞవల్కీశ్వరం విష్ణు రూపాయ నమో నమః అని చెప్తుంటాడు. నమస్కృత్యం యాజ్ఞవల్కీశ్వరం విష్ణు రూపాయ నమో నమః అని అనకపోతే ఆ యజ్ఞ ఫలాలు ఎవరికి ప్రయోజనం ఉండదు, పెళ్లి జరిగిన ప్రయోజనం ఉండదు. అంటే అంత గొప్ప నామం అది. క్షణకాలంలో ఆయన గురించి చెప్తే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. యాజ్ఞవల్కుని గురువు ఎవరు అడగండి స్వామి, కొంచెం తెలుసుకుంటాం ఆయన ద్వారా. ఆయన అడిగితే ఆయన అడగండి. ఈయన అడగండి. సొంతము యాజ్ఞవల్కునికి మేనమామ వైశంపాయనుడు, వైశంపాయనుడే గురువు. ఏనేనా అర్థమవుతుందేమో. ఎవరమ్మా యాజ్ఞవల్కునికి ఏం కావాలా? లాగమ్మా. రైట్, వెరీ గుడ్. తిక్కతీతల గురించి ఇంకేమైనా తెలుస్తుందా? తిక్కతీతల తెలుసా మీకు? అనుకుంటేనే బాధ అనిపిస్తుంది కదా. అనుకుంటారు కదమ్మా. ఒక మాట చెప్తాను అట్లా కాదు, మీకు తెలిసినవి చెప్తే మంచి తల్లి. అనుకుంటారు కదమ్మా. ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చినాయి అవి? ఏమన్నా ఐడియా ఉందమ్మా? ఇదే భార్య అమ్మా అన్నా అంటుంటారు కదమ్మా. తిక్కతీతలు కూడా, తిక్కతీతలు శుభానికి ఫలితమే, అశుభానికి ఫలితమే. వాటికి పూర్వజ్ఞానము తెలుసు. పూర్వజ్ఞానం, ఈ లోకంలో జరిగేటటువంటి జ్ఞానం అంతా తెలుసు. ఎవరి వలన జరిగినాయి తెలుసా? ఇప్పుడు చెప్పినటువంటి మహానీయుల వలననే జరిగినది. యాజ్ఞవల్క్యుని గురించే అది వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే ఒక్కసారి అది చెప్తాను. ఒక సమావేశము, గురువులు ఒక సమావేశం ఏర్పాటు చేశారు అందరూ కలిసి. ఆ సమయానికి పీఠాధిపతులందరూ కూడా ఆ సమావేశానికి రావాలి. ఒకవేళ రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ సమావేశానికి బ్రహ్మ హత్య మహాపాతకం చుట్టుకుంటుంది. అంటే గురువులు ఆదేశించిన తర్వాత రాలేకపోతే వచ్చే ఫలితం ఏమి అని అంటే బ్రహ్మ హత్య మహాపాతకం. ఇది జరిగేటటువంటి అంశం. అలా చెప్పబడినప్పుడు ఏమైంది? రేపు ఉదయం వెళ్ళాలి ఎక్కడికి? మీటింగ్కి, అంటే ఇలాంటి సమావేశానికి, గురువుల సమావేశానికి వెళ్ళేటప్పుడు ఈ వైశంపాయనుడు తన సొంతము చెల్లెలు కాన్పు అయి ఉన్నది.
కారుపై ఉంటే ఈయన స్నానం చేయడానికి వెళ్తే ఆ పిల్లవాడు యారో మూలకున్నాడు ఏం తెలియదు కానీ అక్కడ వచ్చినాడు. ఆ మంచి స్నానం చేసి వస్తే పుట్టుకొని తొక్కినాడు, చచ్చిపోయాడు. అక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ చూస్తే ఇది ఉంది, అప్పుడేం చేయాలి అని ఒరే యాజ్ఞవల్క, ఇక్కడ సృష్టి ఉంది, నా బదులు నువ్వు వెళ్ళు అని అంటాడు. గురువు ఆజ్ఞ తప్పకుండా నేను వెళ్తానని చెప్పేసి చక్కగా వినేది. అక్కడికి వెళ్ళి మీటింగ్ అంతా అయిపోయింది. ఎవరెవరు రాలేదో వాళ్ళకు ఇది జరుగుతుంది, మీ మామకు కూడా బ్రహ్మహత్య మహాపాతకం లభిస్తుంది అని చెప్పేసి మేమందరం శాపం ఇస్తున్నాము అని గురువులు ఆజ్ఞ వేస్తారు. స్వామి, మా గురువు గారికి అంతటి మహా కష్టాన్ని శాపాన్ని ఇవ్వద్దండి అని మొరపెడతాడు. మొరపెడితే సరే ఏమి లేదయ్యా, ఈ మహాపాతకం తొలగాలి అంటే ఉన్న బలంగా ఊరు వదిలి 12 క్షేత్రాలు తిరిగి 12 సంవత్సరాల తర్వాత మా దగ్గరికి వస్తే ఆ పాపాన్ని మేము నిర్మూలింపజేస్తాం అని అంటాడు. అని అంటే సరే స్వామి, అది ఎంత పెద్ద పనేం కాదులే నాకు అని అంటాడు ఆయన. ఈ పిల్లగాడు దేనికి చూసినా కూడా ఇట్లా చెప్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఇట్లా కాళ్ళ దగ్గర వేసుకొని వచ్చేస్తాడు. వచ్చి గురువు గారు, మామ అయి ఉన్నప్పటికీ గురువు గారే అంటాడు. గురువు గారు, అంత సవ్యంగా జరిగింది, అయితే ఒక్కటి మీకు శాపాన్ని ఇచ్చారు, నాకు చాలా బాధగా ఉంది అంటే ఏమి అని అంటే, నీకు గురువులు శాపము ఇచ్చారు, శాప విమోచనం కూడా ఇలా ఉంటుంది అని అన్నారు. సరేలే నాయన అని ఆయన దుఃఖపడుతూ ఉంటే ఏమంటాడు గురువు గారు, మీరేమనుకోకపోతే నేను ఒకటి అడగనా అని అంటాడు. ఏమడుగుతావు? జరగవలసినటువంటిది జరిగింది, ఇక నేను ఏం చేసి చెప్పు బాబు, చెప్పు అంటే నువ్వు ఏమనుకోకపోతేనే నేను అడుగుతాను అన్నట్టు. అప్పుడు గురువు ఏమంటాడు? గురువు ఏమంటాడు చెప్తున్నా, ఈయన కాదు అడగాల్సింది, ఈయన గడ్డం వచ్చిందని గడ్డం రాదు కదా. ఏమంటాడు? ఒక మాట మాట్లాడు. గురువుని అడుగుతారు, మీరు ఏమనుకోకపోతే నాకు అవకాశం ఇవ్వు అంటాడు అనమాట. ఏమంటాడు అప్పుడు? అవకాశం ఇస్తాడా ఇవ్వడా? ఏమా ఇస్తాడా ఇవ్వడా? ఏమి అవకాశం చెప్పు అని అంటాడు. స్వామి, నువ్వు ఈ ఆశ్రమంలోనే ఉండు, నేను నీ యొక్క బ్రహ్మ హత్య మహాపాతకాన్ని నేను తొలగిస్తాను, నాకు ఈ అవకాశం కల్పించు అని అంటాడు. మరి అప్పుడు గురువుగారు ఏమనొచ్చు? అమ్మా ఏమని ఉండవచ్చు, ఊహ అంతే, తెలియదు కాబట్టి ఏమని, అది అంత రైటా తప్ప అనేది మళ్ళీ వస్తే చెప్తామాట. ఏమని అనుకుని ఉండొచ్చు అంతే ఆయన. అని అనుకుని ఉంటాడు. ఇంకేనా? ఆమె చెప్పిన దాంట్లో అక్షర సత్యమే ఉంది. ఎందుకంటే ఓరి చండాలుడా, నీవు ఈ క్షణమే నేను ఏమైతే నేర్పించానో
ఆ విద్యలన్నీ నాకు ఇక్కడ వదిలేసేయి. ఇక్కడనే మాట్లాడు. నువ్వు విద్య నేర్చుకున్నావన్నీ ఇక్కడ వదిలేయి. నేను అసమర్థుడిని, నువ్వు సమర్థుడివి అని చెప్పి విర్రవీగుతున్నావు. నీలో అహంకార భావన ఎక్కువ ఉన్నది కాబట్టి నీ యొక్క విద్యని ఇందులో వదిలేయి అని అంటాడు. అప్పుడు తాను సిద్ధంగా ఉన్నాను నీ విద్యను నీకు ఇవ్వడానికి, కాబట్టి నేను ఇస్తున్నాను అని చెప్పేసి 2 చెవులుగా పట్టి లోపల నుంచి కక్కడానికి ప్రయత్నం చేస్తుంటే 1 సెకండ్ ఆగు అంటాడు, 1 నిమిషం ఆగు అంటాడు. అప్పుడు వైశంపాయనుడు 2 పక్షులను తయారు చేస్తాడు. ఇవే ఈ చిక్కతీతలు. ఆ చిక్కతీతలు వచ్చి ఈయన కట్టితే మీరు తాగండి, ఈ విజ్ఞానము భూమండలంలో నుంచి వెళ్ళకూడదు, ఇది నాశనమైపోయింది అంటే ఈ విద్య ఉండదు, కాబట్టి మీరు తాగండి, మీరు ఈ భూలోకానికి సాక్షి పూర్తిగా మీరు ఉండాలి. ఎందుకంటే అపారమైనటువంటి జ్ఞాన సంపద కలిగినటువంటి ఈ యాజ్ఞవల్క్యుడు చిన్నవాడు కాడు, మహోన్నతమైనటువంటి వ్యక్తి. అతని దగ్గర ఉండేటటువంటి విద్య అంతా కూడా ఇక్కడికి పోయింది అంటే ఇక ఈ భూమండలంలో ఈ విద్య దొరకదు, కాబట్టి మీకు ఇది లభ్యమవుతుంది అని ఆ 2 పక్షులను తయారు చేస్తే అవి కక్కిన వెంటనే ఇవి తాగుతున్నాయి. కింద పడకుండా తాగే, పడకుండా కింద పడకుండా. అలా తాగినందుకనే వాటికి పూర్వజన్మ జ్ఞానం వాళ్ళకి కలిగింది. శుభ సూచకానికి కూడా అవి సంకేతమే, అశుభానికి కూడా సంకేతమే. వాటి దిశను బట్టి మార్పును బట్టి జ్ఞానులు గ్రహించుకోవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది అంతే. అందుకే జ్ఞానము 3 లోకాల యొక్క జ్ఞానం అందులోనే ఉంటుంది. అందుకని వాటిని తిత్తిరి పక్షులు అంటారు. తిత్తిరియోప నిషత్తు అని కూడా ఉపనిషత్తులో తైత్తిరోపనిషత్తు అని మనకు చక్కగా ఉపనిషత్తులలో రాయబడే ఉన్నది. అంటే యాజ్ఞవల్క్యుడు ఎంత గొప్ప మహనీయుడో చూడండి. అందుకనే సభలు సమావేశాలలో కనీసము వారి యొక్క నామాన్ని మనం ఉచ్చరించినప్పుడు, ధన్వంతరిని ఉచ్చరించినప్పుడు మనలో ప్రజ్వలింపజేసేటటువంటి అణువులు వాటి యొక్క కర్మలు పాపుకుంటాయి. కాబట్టి వినాలి. యాజ్ఞవల్క్యుడు అనేటటువంటి మహోన్నతమైనటువంటిది ఈ పౌర్ణమి సందర్భంగా మన స్వాముల వారి సమక్షంలో మనం అందరం కూడా ఈరోజు జన్మధన్యులము. అందుకనే మహానీయులు అంటారు, దుర్లభో మానుషో దేహో దేహీనాం క్షణభంగురః తత్రాపి దుర్లభం కుంటే మన్యే వైకుంఠం ప్రియ సాధనం. దుర్లభము అక్కడ యాజ్ఞవల్క్యుడు సింహాసనం పైన అక్షింతలు వేశాడు, రాజుకు దొరకలేదు. ఆయన పైన అక్షింతలు పడి ఉంటే ఆయన జన్మ పావనం అయ్యేటటువంటిదే, కానీ దుర్లభమే అక్కడ. మరి మనము ఈ జన్మ ఎత్తాము, దుర్లభో మానసు అంటే మానవ జన్మ ఎత్తడమే ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. ఈ జన్మం మళ్ళీ వస్తది అనడానికి అవకాశాలే లేవు. గురువుల యొక్క ఆశీర్వాదాలు, గురువుల యొక్క అండదండలు, గురువు యొక్క రహస్యార్థములను తెలుసుకోగలిగినటువంటి వారికి జన్మ రహస్యార్థము తెలియబడుతుంది.
కాబట్టి ఈ దుర్లభమైనటువంటి మానవ శరీరములో దేహములో దేహిగా జీవుడు వచ్చాడు. దేహంలో దేహిగా జీవుడు వచ్చాడు. జీవుడు క్షణ భంగురము లాంటి వాడు. భంగురము అంటే మనమంతా చిన్న ఉన్నప్పుడు అందరికీ తెలిసినటువంటిదే. మరి ఆ బొంగరానికి చాలా కట్టి ఇలాగా వేస్తాం. వేసినప్పుడు ఆడేటటువంటి సమయము జాలపైనే ఆధారపడి ఉంటుంది, అంతేనా? మనం విగ్గి కొట్టే దానిపైన ఈ శక్తి పైననే ఆధారపడి ఉంటుంది. ఆధారపడిన తర్వాత భూమి యొక్క వాతావరణం, అది మంచి నేలనా, సౌరు నేలనా, జిగట నేలనా, ఎర్ర నేలనా, ఎలా దుమ్ము పట్టినటువంటి నేలనా, గట్టి నేలనా? గట్టిదైతే కొంత టైం ఉంటుంది, బుసుగు అయితే అది అలాగా పడిపోతుంది. ఇది పడిన తర్వాత పైన ఒక్కడే ఆట ఆడడు, ఇతరులు కూడా ఉంటారు. ఒక 5-6 మంది పట్టుకొని జాల పట్టుకొని ఉంటారు. వాళ్ళు నెత్తిన కొట్టాలని, దాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మానవుల యొక్క సహజం. ఒకరు బాగా అభివృద్ధి పడుతూ ఉంటే నెత్తినెక్కి కూర్చోవటం, కాళ్ళు లాగడం, చేతులు లాగడం, ఫీల్ చేయటం అనేటటువంటి సర్వసాధారణమైనటువంటి ఈ లోక తీరు. కాబట్టి ఆ ఆట ఆడేటటువంటి కాలము కూడా ఉపయోగపడవచ్చు, సహాయపడవచ్చు, సహాయపడకపోవచ్చు. బాగా గాలి వీసింది అనుకోండి, వాడు కొట్టేవాడి కంటే గాలి వీసేది పడిపోతుంది. కాబట్టి మానవునితోనే శత్రుత్వము, మానవునికి సమాజముతోనే శత్రుత్వము, మానవునికి ప్రకృతితోనే శత్రుత్వము, మానవునికి దేహముతోనే శత్రుత్వము, మానవునికి తిండే శత్రుత్వం. మరి ఇన్నిటిని తప్పించుకొని జీవుడు ఎలా బయటికి వెళ్ళాలి? ఇవన్నీ కూడా మరి అధ్యయనం చేయాల్సినటువంటిది గురువుల చింతనే. క్షణకాలంలో ఉంటూ మైమరిపించేటటువంటి మాయా జగత్తులో నుంచి వెళ్ళిపోతాడు. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మ ఉన్నప్పుడే నీలో ఉండేటటువంటి జీవుల్ని ఆశ్రయింప చేసుకొని అశాశ్వతమైనటువంటి శరీరంలో మనము ఉంటూ శాశ్వతమైనటువంటి పరమ సౌఖ్యానికి దారులు వేసుకోమని మరి గురువులు చెప్తూ ఉంటారు. గురువుల యొక్క సాంగత్యములోనే మనం నడవాలి. అందుకనే ఆది శంకరాచార్యుల వారు కూడా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి డుక్రుంకరణే అని చెప్తారు. నాయనా, మనం ఎప్పుడైతే భగవంతుణ్ణి మనము మర్చిపోతామో ఆ క్షణకాలమే మనకు జన్మలు మారిపోతాయి. ఏ సమయాన ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మనం భగవంతుని భజించటానికి, అంటే సేవించటానికి గురువుల యొక్క సన్నిధిలో మనము చేరాలి. అందుకనే నరసింహలో కూడా ఒక మాట చెప్తారు, తనువులోన ప్రాణముల్ తరలిపోయేది వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు, నీ స్వరూపమును ధ్యానించునతడు,
నిమిష మాత్రములోన చేరునుగాని యముని చేతిలోకి శ్రమలను బడడు పరమ సంతోషాన భజన చేసేది వారి పరమ సంతోషాన భజన చేసేది వారి పుణ్యమే మనవచ్చు భోగి శయన మోక్షముని ధ్యాస ముఖ్యులకు అగునుగాని నరకమెక్కడిదయ్యా నలిన నేత్ర కమలనాభుని మహిమ గానలేని భక్తులకు ముక్తి దొరుకుడ దుర్లభం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురికూరా. అందుకనే జీవుడు దేహంలో ఉన్నప్పుడే మరి గురువుల సాన్నిధ్యంలో మనం అసలైనటువంటి పరమ సత్యాన్ని గ్రహించి శాశ్వతమైనటువంటి పరమపదాన్ని చేరడానికి ఆ శాశ్వతమైనటువంటి జీవుడు వాటిని మనం తెలుసుకునేటటువంటి మార్గంలో అందరూ కూడా ప్రయాణించాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఈ పరమ సత్యాలన్నిటి కూడా మనం ఏమిటో, మన పరిస్థితి ఏమిటో, మన జన్మ జన్మలకు ఉండేటటువంటిది ఏమిటో మనం గుర్తించుకుంటూ ఇప్పటికైనా మనం వెళ్ళగలిగితే సంతోషం. మనం ఎన్ని కర్మలు చేసినా మోక్షం రాదు. ఇందాకనే నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా ప్రయోజనము లేదు. చెట్టుకు పుట్టకు దండాలు పెట్టినా ప్రయోజనం లేదు. నిన్ను నీవుగా తెలుసుకోగలిగినప్పుడే వైకుంఠం వస్తుంది. దేహానికి ఎన్ని అంగులు ధరించిన రంగులు మాత్రమే తప్ప ఇతరుల యొక్క ఆనందాన్ని మనం చూడడమే తప్ప తనలో ఉండేటటువంటి దేహంలో ఉండేటటువంటిది మనకు తెలియదు. అందుకని తనువులో ప్రాణములు తరలిపోయేది వేళ అంటే మనలో ఉండేటటువంటి ప్రాణం పోయేటప్పుడు ఎవరు అడ్డుగిస్తారు? నీ స్వరూపాన్ని నిజ గురువైనటువంటి గురువే సాక్షిభూతిగా ఉండేటటువంటి స్థితిని మనం తెలుసుకోవాలి. మనం బ్రతికి ఉన్నప్పుడే తెలుసుకోగలిగితేనే అది సాధ్యమవుతుంది. ఎలా అవుతుంది? పొద్దున లేచినప్పటి నుంచి మనలో ఉండేటటువంటి తెలివి భగవంతుని పైన ఏ మాత్రము కూడా ఉండడం లేదు. లేచిన వెంటనే కళ్ళు తిప్పుకోవటం, సమస్యలన్నీ నిద్ర చుట్టుకోవటం, ఇంకా ఇవన్నీ ఊరేగటం. ఎప్పుడో అమాసకు పుణ్యానికి సత్సంగానికి రావటం, మిమ్మల్ని అంటున్నాను కాదు, అందరికి నాతో సహా నేను కూడా మీలాంటి వాడిని కాబట్టి నేను జిజ్ఞాసగా ఆలోచన చేస్తూ పరితపిస్తుండేటటువంటి మీలో ఒకటిగానే చెప్తున్నాను. మనం ఇలాగా పరిగెత్తేటప్పటికీ వయసు అంతా అయిపోయినప్పటికీ ఏమి తలచినా ప్రయోజనం లేదు. అసలైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మనలో ఉండేటటువంటి తెలివి ఇప్పుడు హాయిగా నిద్రపోతూనే ఉన్నాడు ఆయన పక్కన ఏమి వచ్చినా ఆయన లేదు.
ఆయన ఆస్తి లేదు, ఏమీ లేదు, ఎలా ఉందా తెలియదు, పిల్లలు ఉన్నా తెలియదు, అక్కడ మరి పొరుగుంటున్నా తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఉన్నటువంటి తెలివి ఎక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ పోయి ఖర్చు వేస్తే ఇట్లా అన్నామంటే లేచి వచ్చి కూర్చుంటాడు, మళ్ళీ వింటాడు. ఏమిటి ఆ క్షణకాలంలో పోయేటటువంటి ఆ రహస్యార్థాన్ని ఒక గురువే విప్పదీయాలి, గురువే విడదీసి చెప్పినప్పుడే బోధ అర్థమవుతుంది. నువ్వు రాళ్లకు టెంకాయలు కొట్టి 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 చేతులు నస్తాయి తప్ప ఇంకోటైతే రాదు. అసలైనటువంటి సత్యాన్ని గురువుల ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇంకొకటి చెప్తాను, అన్ని దానముల కన్నా అన్నదానము మిన్న కన్న తల్లి కన్నా ఘనత లేదు. ఎల్ల గురిని కన్నా ఎక్కువ ఏమీ లేదురా, విశ్వధాభిరామ వివరవేమ. అన్నదానము అంటే మీరు కానీ మేము కానీ కోరుకోరు. అన్నదానం చేస్తే చాలా సంతోషం అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అన్నదానం మంచిదా కాదా చెప్పండి అమ్మా. మంచిదనలో చేస్తానమ్మా. అన్నదానం చాలా మంచిది. ఎందుకు చేస్తాం నువ్వు చెప్పు. ఆమెకి ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఎవరైనా సరేలే చెప్పు. పుణ్యం వస్తుందని కదమ్మా. ఒక మనిషి ఆకలి తీర్చి అతన్ని తృప్తిపరిస్తే మనకు ఎంతో సంతోషము, దానివల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే స్వర్గానికి వెళ్ళిపోవటం కానీ కాదు, అన్నం పెడితేనే స్వర్గానికి పోతాం. నేను ఊకన్నానులేమ్మా, ఊకన్నానులే తల్లి. అన్ని దానాల కన్నా అన్నదానం విధానంలో గొప్పది. ప్రపంచంలో ఎవరికి ఎంత ఇచ్చినా ఇంకా ఇంకా అంటారు, కానీ అన్నం మాత్రం తిన్న తర్వాత ఇంకా చాలు అనేది ఒకటే. కాబట్టి దానికి అన్నింటికన్నా గొప్పతనం అన్నదానానికి ఉంది. అందుకే మహానుభావులు కార్యజ్ఞానాన్ని, మహానుభావులు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని జీవితంలో కొందరికి ఈ ఆచరణ నేర్పించిపోయారు. కాబట్టి ఈరోజు కార్యజ్ఞాన పేరు మీద అన్నదానాలు ఇక్కడ దొరుకుతున్నాయి. అది నాకు విషయం. సంతోషం. ఇంకా నాన్న ఏమన్నా, ఇది మన సామాజికంగా మనం చూస్తే చాలా మంచిది. ఎందుకంటే ఒక వ్యక్తికి అన్నం మనం పెడుతున్నాము అని అంటే ఆ వ్యక్తి తిన్నటువంటి ఆహారము కొన్ని లక్షల కోట్ల మిలియన్ల జనాలు తింటున్నారు. ఒక వ్యక్తి తింటే చాలు, ఒక ముద్ద తింటే లక్షల కోట్ల జీవరాశులకు మనం అన్నం పెట్టినట్లే. అంటే వాళ్ళందరికీ మనము ఏ జన్మలోనూ రుణపడే ఉన్నాము. ఎందుకంటే సప్త ధాతువుల నిర్మాణముతో కూడుకున్నటువంటిదే ఈ శరీరం. ఈ శరీరానికి భోజనమే ఆవశ్యకత, భోజనమే విషం, భోజనమే మరణం. కాబట్టి ఆకలి ఉన్నటువంటి వాడికి అన్నం పెట్టడంలో తప్పు లేదు. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి చూసినట్లయితే, అంటే పల్లెటూరులో నుంచి పట్టణాల వరకు అన్నము తినేటప్పుడు 2 మెతుకులు తింటున్నారు, 10 మెతుకులు పాడేస్తున్నారు. ఇది అన్నదానము అనేటటువంటిది మహాప్రసాదం అని భావిస్తలేరు. ఇప్పుడు ఏ వంకాయ బాగలేదు, అప్పడం బాగలేదు, అన్నం ఇట్లా అయిపోయింది, ఇట్లా పెట్టేదానికంటే ఏం పెట్టకపోయితే బాగుండేది కదా అని గోడ పోయి పాడేసి వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది, బోలెడంత మంది ఉన్నాం. మన దేహములో ఉండేటటువంటి సూక్ష్మ క్రిములు మనము వృద్ధి పొందేటటువంటి సప్త ధాతువుల నిర్మాణానికి మనము అన్నము
ఎన్నెన్నో జన్మల నుంచి అనేక వేల బంధాల నుంచి మనం అన్నం పెడుతున్నామో చాలా సంతోషమైనటువంటి విషయం. ఇది కరెక్టే. అయితే మనకు ఉపమానం ఒక చిన్న కథ తీసుకుందాము. ధర్మరాజు అన్నదానాన్ని చేసేటప్పుడు ఒక కథ విన్నారా మీరు ఎప్పుడైనా? సరే, ఒకసారి ఏమైందంటే కురుక్షేత్రం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. పట్టాభిషేకం జరిగిన తర్వాత పెద్దలైనటువంటి వారు ఏం చెప్పారంటే, నాయనా, నీవు యుద్ధములో నీ సొంత వారిని, బంధువులను, గురువులను, సర్వ జనావారిని నువ్వు సంహరింపజేసావు. వాటి పరిహారార్థము నీవు అన్నదానము చేస్తే సఫలీకృతం అవుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు మొత్తం రాజ్యమంతా ప్రకటన చేసి కావలసినటువంటి వాళ్ళందరికీ అన్నదానము, వస్త్రదానము, స్వర్ణదానము, భూదానము, గోదానము, అన్ని దానాలు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. పెద్దలు చెప్పినారు కాబట్టి నా పాప పరిహారార్థమై నేనందరికీ పెట్టుతున్నాను అని ప్రకటన చేశాడు. యజ్ఞాలు చేశాడు, హోమాలు చేశాడు, పాపములకు భోజనం పెట్టాడు. అన్ని ఉదయం నుంచి సాయంకాలం 5 గంటల వరకు పెట్టాడు. అందరూ సంతోషంగా పడుతూ ఉంటే దేవతలు కూడా, ఇక్కడ చూడండి, ఇక్కడనే వెలుగు ఉంటుంది, దేవతలు కూడా హర్షించి ధర్మరాజు ఈ లోకములో ఎంతో దాన సంపన్నుడుగా ఉంటున్నాడు అని పూల వర్షాన్ని కురిపించారు. ఆ పూల వర్షము కురుస్తూ ఉంటే ధర్మరాజు ఆనందంగా పొంగి పొర్లుతూ ఆనందోత్సాహంతో ఆయన ఎగురాడడం జరుగుతూ ఉంది. ఎగురాడుతూ ఉన్నప్పుడు ఒక స్వరము వినపడింది. ఓ ధర్మనందన, నీవు చేసినటువంటి పాప కృత్యాదులకు నీ యొక్క దానములు సఫలీకృతము అయినాయి అని దేవతలు పూల వర్షముతో కురిపిస్తూ ఉన్నారు. అందుకు నువ్వు ఎగురాడుతూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది, ఎంత హాస్యాస్పదము అని అన్నాడు. అందరూ స్తుతిస్తూ ఉంటే ఎక్కడి నుంచి నాకు ఈ స్వరం వినపడుతుంది అని వెతుకుతాడు. వెతికితే అల్లంత దూరంలో నేను ఈ మూలన ఉన్నాను. అన్నం తినిపోయేటటువంటి వాళ్ళు, కాళ్ళు కడుక్కుంటునేటటువంటి వాళ్ళు, ద్వారంలో వచ్చేటటువంటి వాళ్ళు అందరినీ ఉదయం నుంచి పరికించి చూస్తూనే ఉన్నారు. నీవు చేసిన దాన ఫలితము సున్నా. దీనికి నువ్వు ఇంత ఆవేశపడుతున్నావు, ఏమిటి దీన్ని తెలుసుకోవాలి కదా. పోతే అక్కడ ముంగిస ఉన్నది. ముంగిస తల 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 వేసేటటువంటి ఒక భాగము బంగారు, ఒక భాగము తోలుతో కూడుకునే ఉన్నది. ఏమయ్యా నువ్వు ముంగిస అంటే చెవులతో ఉండాలి, కానీ ఏమి నువ్వు సగం వచ్చినావు అంటే ఆ సగమే ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నది. ఇది బంగారు, ఇది తోలు. నేను ఉదయం నుంచి వచ్చాను ఇక్కడికి. ఏ మహానీయులు వచ్చారో, ఏ పుణ్యాత్ములు వచ్చారో, ఏ గొప్ప గొప్ప అంశం కలిగినటువంటి వారు ఇందులో ప్రవేశించారో, ఇక్కడ పాద స్పర్శ జరిగిందో,
ఎవరైనా తిన్నటువంటి ఇస్తరిలో కూడా వెతికి వెతికి వేసాగిపోయాను, ఇప్పటిదాకా ఒక్కడు కూడా రాలేదు అని అన్నాడు. అబ్బా, మరి పొద్దున్న నుంచి నేను బంగారు తీసుకోపోయిన వాళ్ళు, వజ్రాలు తీసుకుపోయిన వాళ్ళు, గోవులు తీసుకుపోయిన వాళ్ళు, అన్ని తీసుకోపోతూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటి ఈయన పెద్ద సమస్య వచ్చింది, అసలు ఏంటో నువ్వు సమస్య చెప్పు నాకు అని అంటాడు. ఏమిటి సమస్య అంటే, నాయన నేను ఇలా మారడానికి గల కారణము ఒకటే ఉన్నది, నిజమైనటువంటి స్థానం ఏమిటి అనేటటువంటి దానికి నేను చెబుతున్నాను. గతంలో రోహిణులు అనేటటువంటి ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ తన భార్యతో సంసారం కొనసాగిస్తూ ఉండగా అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు బాగా పెద్దవాడైన తర్వాత అతనికి వివాహం జరిగింది. ఇలా సుఖ సంతోషాలతో ఉన్నప్పుడు దైవమే వాళ్ళే దైవంగా భావిస్తూ అంత విరాజిల్లుండేటటువంటి సందర్భంలో కాలంలో కరువు కాటకాలు వచ్చి ఎవ్వరికి ఏ ఆహారము లభించకుండా ఉన్నది. కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఆ తరుణంలో వీళ్ళు నీళ్లు తాగుతూ బ్రతుకుతూ అలా ఉండి వీళ్ళు ఆకలిని, చుబ్బాదను తట్టుకోలేక అడవి ప్రాంతానికి వెళ్ళి ఒక 4 పనులు తెచ్చుకున్నారు. తెచ్చుకొని తినేటటువంటి సందర్భంలో ఆ 4 భాగాలు భార్యకు, కొడుకు, కోడలకు 4 భాగాలు ఇచ్చి తాను తినేటప్పుడు నలుగురు కూర్చొని ఎందరో మహానుభావులంతా కూడా ఆకలికి అలవాటు చనిపోయారు. మనకు అయినా ఎవరైనా వస్తే మన పొలంలో మనం కలిసి ఇస్తే చాలా బాగుంటుంది అని వాళ్ళు చెప్పినప్పుడు సరేలే అని భార్య అనుకున్నటువంటి తక్షణమే ఒక చచ్చిపోయేటటువంటి వ్యక్తి అందులో ప్రవేశించి, నాన్న నాకు బాధ ఉంది, ఈ క్షణకాలంలో నేను తినకపోతే నేను వెళ్ళిపోతాను, మాకు మరణం సంభవిస్తుంది, అది మీకు న్యాయమా అని అడుగుతారు. అంత మాట ఎందుకు స్వామి, మా దగ్గర ఆహారం అయితే ఉన్నది, నీవు చక్కగా అక్కడ కాళ్ళు కడుక్కొచ్చుకున్న తర్వాత నీకు భోజనం పెడతాము అంటే, మీకే లేదు నాకు పెడితే మీరు చచ్చిపోతారా అంటే, మాకు అంతకంటే కావలసినటువంటిది ఏమీ లేదు, ఈ 1000 మందిలో మేము ఒకరము అని చెప్పినాను. సరేలే స్వామి అని చెప్పేసి కాళ్ళు కడుక్కొని వచ్చి ప్లేట్లో అన్నం అది ఉండేది పెట్టేస్తే, పెద్ద ఆయనది పెట్టే మొత్తం తిన్నాడు, నాకు ఏ కడుపు నిండలేదు. అప్పుడు భార్యది అడిగాడు, ఆమె ఇచ్చింది, ఇది నిండలేదు నాకు. కొడుకుది ఇచ్చాడు, కొడుకుది కూడా తిన్నాడు. తదుపరి కోడలిది కూడా ఇచ్చాడు. అయిపోయింది, చక్కగా భోంచేసాడు. భోంచేసిన తర్వాత కొంత సమయానికి వాళ్ళ నలుగురు కూడా అలాగే మరణించిన తర్వాత అప్పటికే ఈ ముంగిస ఈ కార్యాలన్నిటిని చూస్తూ ఉంటే, మీరు భోంచేసినారా లేదా? సాక్షాత్ భోంచేసినారా లేదా? శివుడు ప్రత్యక్ష నారాయణ రెడ్డి వాళ్ళు, రామకృష్ణ దేవలోకములు నలుగురిని రూమ్ లేకి
వెళ్తూ ఉండేటటువంటి తీసుకుంటారా? తరుణంలో ఆ ముంగీస చూసి దానికి ప్రత్యక్ష సాక్షి చూసిన తర్వాత అప్పుడు ఆ ముంగీస ఏమైందంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ఇక్కడికి వచ్చాడు. ఆయన అడిగినటువంటి నీళ్లు ఎక్కడ ఉన్నాయో అని పోయి అలాగా వదిలి అందరికి తెలిసినది కదా అప్పుడు పరమేశ్వరుని అలమటిస్తున్నటువంటి జీవి అనుకున్నాను. నేను ఇచ్చిన వార్తమంటున్నాను. నాలో ఉత్తర దక్షిణ కట్టేసి విషయాలన్నిటినీ చూస్తూనే ఉన్నాను ఏమబ్బా అని వెంటనే ఎలా అంటే సరిపోతుందా లేదా? అది సగ భాగము మాత్రము మీరు అందరికి తెలిసినదే కదా. అది భాగము చర్మంగా ఉంది. ఏమి స్వామి నాకు ఈ శిక్ష వేసావు అంటే నువ్వు సందేహాత్మకంగా ఉన్నావు కాబట్టి కట్టేసుకుంటే ఆగం కాదు పశువులకు. భగవంతుని అంశ చేత ఎవరైనా గాలి ఉంటే ఆ రోజు హృదయం కలిగినటువంటి వాళ్ళు ఈ సద్గుణమైనటువంటి సచ్చిదానంద స్వరూపుడు ఎవరైనా ఎక్కడైనా తారస పడితే ఒక బండలు వేసేస్తే ఎక్కడైనా దానాలలో తారస అటువంటి వాళ్ళు నడిచినటువంటి స్థలములోనైనా నువ్వు సంచారిస్తే ఆటోమేటిక్ గా అంటే తెలియకుండానే వర్ణం అవుతుంది. ఇదే కాబట్టి నీవు పుణ్యస్తులు పుణ్యమైనటువంటి వాళ్ళు ఎక్కడైనా అడుగుజాడలు ఉన్నాయో అప్పుడు అడుగుజాడ పడింది అంటే ఒక 4 ఆవులను శాపము అదే ఆ పక్క మూడు ఇచ్చినాడు నాకు. నేను ఇక్కడ 4 అక్కడ 4 లెక్క పెడదాం. అందుకనే ఎక్కడికి వెళ్ళినా మనస్ఫూర్తిగా హృదయంతో 2 చేతులు పెట్టి ఇలాగా ఆశీర్వదింపజేసేటటువంటి అంశము మనం అప్పుడైనా మనం చేస్తే మంచిది అని ఏ గృహానికి వెళ్ళినా సంపూర్ణ ఆరోగ్యాలు ఆ భగవంతుడు చల్లగా చూడాలి అని చెప్పి ఆ నిర్మలమైనటువంటి హృదయంతో మీరందరూ కూడా ఈ రోజు నుంచైనా పని చేస్తారని నమస్కరిస్తూ సెలవిస్తున్నారు. ఎక్కువైంది పాపం అంటే బయట ఎండకే కట్టేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క చెట్లు తట్టుకోలేవు నామాలను మనం ఆవులకి మంచి జరుగుతుంది. మనమంతా ఈ రోజు నుంచి ఇది పాటిద్దాం. ఇప్పుడు ఆధ్యాత్మిక భావన ఉంది, ఇప్పుడు ఆరోగ్యం మాట్లాడుతుంది. అమ్మా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చెప్పాను, కీళ్ళ నొప్పులకు, కాళ్ళ నొప్పులకు, మెడ నొప్పులకు, జాయింట్ నొప్పులకు పారిజాతం ఆకుని వాడినటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడే అమ్మా అప్పుడు చెప్పినటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారు కదా. అమ్మ వాడకపోతే మనందరికి వచ్చే సమస్య ఇది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఒక 21 రోజు 5 ఆకులను శుభ్రంగా మరగగాచి అన్నము తిననోళ్ళు తినండి, ఉన్నోళ్ళు బాస్తారు, తిన్నోళ్ళు గాడి కొట్టండి, పికాసి పట్టించుకొని కొంచెం లోపలికి కొట్టండి. సమస్య లేకుంటే ఆవులు దొబ్బితే పడితే పెట్టాకని నియంత్రణలోకి వస్తుంది. అది ఉదరభద్ర వాతాకని కాదు, ఆవు కాళ్ళతో దొబ్బితే పైతట్ల వాతాకని. ఆ పిసిఓడి వెళ్ళిపోవాలి అంటే అది ఖచ్చితంగా మనం తాగాలి. ఇంకొకటి, మనము ఇంకా కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటున్నప్పుడు పతలాంటి మజ్జిగలో ఒక ఇంత ఈమెయిన్గా సున్నాన్ని కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు కానీ కొద్దిగా సున్నముతో కలుపుకుని 2 ఆకులు
తింటే మంచిది. ఒక్క మాత్రం అవసరం లేదు. పొగాకు అంతకు వేయకూడదు. సున్నం కూడా లిమిటెడ్గానే వాడుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఇవే జబ్బులే కాదు, షుగర్ జబ్బును కూడా పూర్తిగా నియంత్రణలో ఈ పారిజాతం యొక్క ఆకులు పనిచేస్తాయి. పారిజాతం అనేటటువంటిది ఒక్క దైవికానికి సంబంధించినటువంటి మొక్క. ఈ మొక్కకు వచ్చినటువంటి పూలు ఏ స్త్రీ కూడా ధరించదు. ఒక దేవునికి మాత్రమే సమర్పించబడతాయి. ఆ పూలు కూడా సంధ్యాకాలంలో 9 గంటల నుంచి 4 గంటల వరకు బాగా విరాజిల్లి ఆ తదుపరి కిందికి పడిపోతాయి. కాబట్టి ఈ దేవతా పూలు కాబట్టి ఇవి అందరం కూడా మనం ఒకసారి గుర్తించుకుందాం. 21 రోజు వాడండి. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ వాడుతూ ఉంటే ఇవన్నీ జబ్బులన్నీ కూడా నివారణలోకి వస్తాయి. మీరు ఖచ్చితంగా వాడండి చెప్పను, ఉన్న వాస్తవం మనకి విషయాలు చెప్తే బాగుంటుంది అనుకొని చెప్తున్నాను. పారిజాతం పూలు తెలుసు కదా, అందరికి తెలిసినటువంటిదే, మీకు తెలియదు ఏం లేదు. అవి సాయంకాలం గానో మంచి సువాసన వస్తాయి, వద్దన్నా కూడా వస్తాయి. ఇక్కడ కూడా ఒక చెట్టు వేసినారు, అక్కడ వేసినారు. ఆకులు ఉడకబెట్టుకొని తాగాలి. ఇంకా మన ఇంటి దగ్గర చిన్న కలబంద అనేటటువంటిది కూడా అందరికీ తెలిసినటువంటి సత్యం. ఫ్యూచర్ లో హార్ట్ ప్రాబ్లం కానీ, షుగర్ కానీ, కీళ్ళ జబ్బు రాకూడదు అని అంటే ఏమైనా అది రోజు పొద్దున్నే పరిగెడుపున తీసుకుంటే మంచిది. ఎందుకంటే దాని పేరే నిత్య కుమారి అంటారు. అంటే కుమారి అంటే ఎప్పుడు యవ్వనంగా ఉండేదే, ఎప్పుడు ముసలితనమే రాదు. అందుకని దాన్ని కుమారి అని పిలవడం జరుగుతుంది. ఆ కుమారి చేసేటటువంటి పని ఏమి అంటే, ఇప్పుడు చెప్పాను చూడండి, కీళ్ళలో గుజ్జు అరిగింది అని అంటే మీరు 40 రోజులు వాడండి, ఫలితం రాకపోతే నాకు చెప్పండి, ఖచ్చితంగా వస్తుంది. కలబంద, చిన్న కలబంద, అది కూడా ఎలా వాడాలి అంత యూట్యూబ్ లో ఒక్కొక్క రకంగా చెప్తే నా దగ్గరకు వస్తూనే ఉంటారు. అది వాళ్ళ అనుభవం ఉండి చెప్తున్నారో లేదో తెలియదు, కానీ మనం దాని గురించి లేకుండా ఎలా వాడాలి అని అంటే, ఒక కలబంద పట్ట తీసుకొని అది ఇట్లా వస్తే వస్తుంది, పైన చిన్నది కాడ ఉన్న కాడ తీసేయండి. మంచిగా లేతగా ఉండేటప్పుడు తీసుకుందాం. ఇలా చెక్కేస్తే లోపల ఇంత బిల్లలాగా ఇంత తీసుకుంటే దానిపైన రొంజులాగా వస్తుంది. రొంజు అంటే బాగా చికటగా వస్తుంది. దాన్ని తీసుకోకూడదు. మనం బాగా 7 సార్లు ఒక పళ్ళెంలో వేసి కడిగి జోను లేకుండా నిదానంగా కొద్దిగా లాలాజలంతో పాటు దాన్ని తీసుకోగలిగితే గ్యాస్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్లకు వరప్రసాదం. గొంతులో వచ్చేటటువంటి జబ్బులు అన్నిటికీ, గొంతు క్యాన్సర్లు, పేగు క్యాన్సర్లు, ముడ్డి క్యాన్సర్లు, మలబద్ధకం వచ్చేటటువంటి మొలలు, రక్తపు మొలలు, గండమాలలు, ఇవన్నీ కూడా నివారణము అవుతాయి. దాన్ని ఇలాగా శుభ్రంగా కడిగి, అమ్మ షుగర్ 100% పనిచేస్తుంది. పరగడుపునమ్మా రోజు ఈ పైన బాగా అమ్మ డైలీ వాడచ్చు. దానికి చేదు ఉండదమ్మా. అందుకని చేదు ఉంది అంటే మనం కడగడంలో తప్పు ఉంది. పైన జోను ఉన్నప్పుడే చేదు వస్తుంది.
పైన మొత్తము ఇట్లా తీసేస్తే మనకు ఐసు గడ్డ ఎట్లా ఉంటుందో అలాగా ఉంటుంది. బాగా కడగాలి. కడగకపోతే విషం ఉంటుందమ్మా. మీరు చేదు ఉంది అంటే అందులో విషం ఉంటుంది. దాన్నే టాక్సిన్స్ అంటారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. మళ్ళీ మంచి కంటే చెడు ఎక్కువ నడుస్తుంది. బాగా కడగాలి. కడిగి తీసుకుంటే తప్పనిసరిగా తన శరీరంలో మార్పులు వస్తాయి. ఏ విధమైనటువంటి దోషాలు అనేటటువంటివి ఉండదు. ఇంతకుముందు కూడా అమ్మవారికి చెప్పాను, ఇంగువ ఖచ్చితంగా 1-2 అదేనమ్మా. అది కలబంద నీటిగా కడగకుండా దాంతో ఊడిస్తే ఉన్నిటి ఊడిపోతాయి. అంటే ఏం లేదు. అదేనమ్మా, అంటే చెప్తులే. ఈ విధంగా చేస్తే చాలా గ్లో వస్తుంది. పూసుకోవచ్చు. బాగా కడగాలి. కడిగిన తర్వాతనే దానికి పసుపు వేసుకొని వాళ్ళ ముఖానికి పట్టించుకొని పడుకుంటే నల్లని మచ్చలు వెళ్తాయి. గ్లోగా ఉంటది. ఎటువంటి ఇబ్బందులు మచ్చలు గిచ్చలు ఏమీ ఉండదు. చాలా హ్యాపీగా ఉంటుంది. కడగకుండా చేస్తే నష్టం ఎక్కువ జరుగుతుంది. మనకు బాగా కడగాలి. దానిపైన ఏమాత్రము జోనే కనపడకూడదు. ప్రతిరోజు తిను, ఏమి సమస్య లేదు. పారిజాతాన్ని మాత్రం 21 రోజులు, ఇంకా తీవ్రంగా ఉంటే 41 రోజులు వాడి మళ్ళీ గ్యాప్ ఇవ్వాలి దానికి. కీళ్ళ నొప్పులకి, పిసిఓడికి, ఏమా థైరాయిడ్ సమస్యలకు 5 ఆకులు ఉడకబెట్టుకొని బాగా 5 ఆకులు తీసుకోవాలి. ఒక 2 గ్లాసులు నీళ్లు, బాగా పెద్ద గ్లాసులు ఉంటాయి కదా మరి నీళ్లు, ఈ గ్లాసుతో పెద్ద గ్లాసు టీ కప్ గ్లాసులు అయితే 4 లేక 5 పెట్టి 2 గ్లాసులు నీళ్లు ఇంకిపోయేటట్టు నిదానంగా మనము ఇగించాలి. ఇందాక చెప్పానమ్మా, అమ్మవారికి చెప్పాను. ఎందుకంటే ఇంగువ గురించి మనకు బాగా తక్కువ తెలుస్తుంది. ఇంగువ రోజు ఇంత చారులో కానీ, సాంబార్లో కానీ, మజ్జిగలో కానీ మనం ఒక 2 జొన్న గింజలంతా వేస్తే అందరి గుండెలు పదిలంగా ఉంటాయి. గుండె జబ్బులే రావు. వెయ్యడం అనేది మానేసినాం మనం. అదే అట్లా పెట్టినారు పెద్దలు. అట్లా కొంతమంది బాపురులు పెట్టినది. బాపురులు ఎవరు ఉంటే క్షమించండి నన్ను. బాపురులు ఉంటే నన్ను క్షమించండి సార్. ఏం పండ్ల కింద ఏం పోవమ్మా, పండ్లు పోయినంత మాత్రాన్ని ఏం కాదు. ఇప్పుడు పండ్లు పోవడము మన కళ్ళాలు చూస్తూనే ఉన్నాము. కుచ్చు పట్టి పండ్ల డాక్టర్ల కాడికి పోయి వస్తున్నారు. అంతకంటే పోతాయా అవి? ఏం పోవు. అది వేయనందుకే గుండెల్లో స్టంట్లు పడుతున్నాయి. ఇది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అది ఇవి 3 బతికి పెట్టుకున్నామా. ఇంగువ 1, పారిజాతం 1, ఇంకోటి ఏం చెప్పినాను, కలబంద చెప్పినాను, సన్న కలబంద. ఇక ఇదే చెప్పాను. అందుకనే చాలా మంది ఇంకోటి చిన్న కలబందను ఇంటికి కట్టడానికి అని చెప్పేసి ఎవరైనా దళితులు చెప్తే వాళ్ళని చెప్పుతూ కొట్టండి. ఇంటికి కట్టరయ్యా, శాపనిస్తుంది, శాపం ఇస్తుంది చెప్తున్నా చూడండి. ఆమె కుమారి, నిత్య దేవత, ఆమె సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి. అటువంటి ఆమెను తీసుకొని దాన్ని కట్టమని చెప్తారు మీ అమ్మ. అదే కట్నంలోకి వేసి ఇచ్చారు. వాళ్ళకు ఖచ్చితంగా ఇంటికి దయ్యాలు వస్తాయి.
ఎందుకంటే ఆమె శాపనిస్తూనే ఉంటది ఏరుతో సహా. అది కటకండం అని. మీరు ఇంటి ముందు పెట్టుకొని నీళ్లు పోసి తింటే మీకు ఎంతో ఉపయోగపడుతుంది. తల్లి లాంటి దాన్ని మీరు తీసుకుపోయి ఎండగట్టి శాపనార్థాలు పెట్టుకుంటుంటారు ఎందుకు ఇంటికి. అవి జన్మ జన్మలు పోవు ఆమె శాపన. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా చెప్పండి. అదే మోకాల నొప్పులు ఎందుకు వచ్చినాయి అంటే చెప్తా చూడు. మోకాల నొప్పులు కూడా ఎందుకు వచ్చినాయి అంటే మనము నీళ్లు తాగేటటువంటి విధానంలోనే నొప్పులు వచ్చినాయి. నీళ్లు నిలబడి ఎప్పుడు కూడా తాగకూడదు. అది పెద్ద సైంటిఫికల్ గా ఉండేటటువంటిది. మనము గుడ్డ నిలబడి నీళ్లు తాగితే ఖచ్చితంగా మోకాలు నొప్పులు వస్తాయి. ఇంకొకటి, ఎవరైనా సరే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మూత్రం పొయ్యి వచ్చిన తర్వాత నీళ్లు తాగితే ఖచ్చితంగా షుగర్ క్యారెట్ వస్తుంది. మనకు మూత్రం వచ్చింది అనుకో అప్పుడు తాగిపో. లేదు పొయ్యి వచ్చిన తర్వాత 20 నిమిషాల తర్వాత తాగు. అంటే నువ్వు పొయ్యలో వచ్చి తాగినావంటే ఖచ్చితంగా వస్తుంది. ఇది శాస్త్ర సమ్మితం, నా అనుభవం కాదు. గ్యాస్ ట్రబుల్ తగ్గాలి అంటే గతంలో నీళ్ళు ఎలా తాగాలో చెప్పాను. విన్నటువంటి వాళ్ళు చేస్తుంది. నువ్వు వినలేదమ్మా? సార్ మీరు గ్యాస్ ట్రబుల్ మాత్రలు మనం బంద్ చేయాలా అంటే గ్యాస్ ట్రబుల్ మాత్రల వల్ల చాలా వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే చెప్తున్నాను. ఇది ఒక్క సూత్రము. నేను చెప్పేది ఒకటి పాటించండి. పాటించండి పాటించుకోకుండా మీ ఇష్టం. నేను చెప్పే ధర్మం నాకు చెప్తా. స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చెప్తున్నా. చిన్న గ్లాసు తగ్గించేసి నేను శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం మీకు చెప్తున్నా. తెల్లవారుజామున లేచిన కీళ్ళ నొప్పులు పోవాలన్నా అమ్మ అడిగింది చూడండి. ఆ అమ్మ అడిగింది కదా, కీళ్ళ నొప్పులు పోవాలంటే ఏం చేస్తామంటే పొద్దున్నే లేస్తేనే సర్ది ఎంగిలి తీసుకుని మోకాలు చిప్పల కాడ తిప్పు. మోకాలు చిప్పల కాడ తిప్పు. నీకు నల్లగా మంగు పోవాలా అనుకో, మంగు పోవాలంటే కూడా లేచిన వెంటనే ఎంగిలిని టచ్ అయ్యి అలా మీరు 1 నెల రోజులు వేసేటప్పటికి